ఆదోనిలో అంతర్రాష్ట్ర పశువుల దొంగలు అరెస్ట్. కటకటాల పాలైన ఆదోని పోలీసులు అడ్డొస్తే ప్రాణాలు సైతం తీస్తున్న ముఠా. కర్నూలు జిల్లాలో పశువుల దొంగతనాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠాను ఆదోని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పందులు, మేకలు, గొర్రెలు, పశువులను దొంగిలిస్తూ అడ్డొచ్చిన వారిపై క్రూర దాడులు జరిపిన ఈ ముఠా చాలా కాలంగా పోలీసులకు తలనొప్పిగా మారింది. రాళ్లతో, సోడా సీసాలతో దాడులు చేసి పారిపోయే ఈ గ్యాంగ్ను చాకచక్యంగా ట్రాప్ వేసి ఆదోని పట్టణ శివారులో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జరిగిన ఆపరేషన్లో 16 మంది దొంగలను అరెస్ట్ చేసి 2 బొలెరో వాహనాలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి హేమలత తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 542 పశువులను రికవరీ చేసి వాటి విలువను రూ. 1,49,33,000గా అంచనా వేశారు. ఈ గ్యాంగ్పై 40 కేసులు రిజిస్టర్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇంకా 25 మందికి పైగా అనుమానితులు ఈ ముఠాతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ హేమలత అభినందించారు.